Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. మనం సినిమాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే సిరీస్లో ఉన్నాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అందించండి. మీరు చేసే ఒక లైక్ మరియు కామెంట్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. എന്നിട്ട് ഞാൻ ഒന്നുകൂടി സംസാരിക്കാം. ఒక లేడీ స్టేషన్లోకి ఎంటర్ అయ్యి రైటర్ దగ్గరకు వస్తుంది. వచ్చి ఈ విధంగా అడుగుతుంది అనమాట, ఈజ్ సిఐసార్ హియర్, ఈజ్ సిఐసార్ హియర్, ఇక్కడ సిఐసార్ ఉన్నారా అని అడుగుతుంది. అడుగుతుంటే దానికి ఈ రైటర్ చెప్తుండు, సార్ హ్యాస్ గాన్ అవుట్, టెల్ మీ. సార్ హ్యాస్ గాన్ అవుట్, సార్ బయటకు వెళ్ళారు, టెల్ మీ నాకు చెప్పండి అని చెప్పగానే ఈమె అడుగుతుంది, ఏమడుగుతుందంటే వెన్ విల్ సిఐసార్ కమ్ బ్యాక్, వెన్ విల్ సిఐసార్ కమ్ బ్యాక్, సిఐసార్ ఎప్పుడు తిరిగి వస్తారు అని అడుగుతుంది. దానికి ఈ రైటర్ చెప్తుండు, హౌ కెన్ ఐ సే దట్ డియర్, హౌ కెన్ ఐ సే దట్ డియర్, ఇక్కడ డియర్ అంటే అమ్మ అని అర్థం. హౌ కెన్ ఐ సే దట్, నేను అది ఎలా చెప్పగలనమ్మా, సిఐసార్ ఎప్పుడు వస్తారో నేను అది ఎలా చెప్పగలనమ్మా అని చెప్తాడు. తర్వాత ఇంకేం చెప్తుండంటే ఆయనే, హీ హ్యాస్ గాన్ ఫర్ యాన్ ఎంక్వైరీ. ఓకే, యాన్ ఎంక్వైరీ అంటే ఒక ఎంక్వైరీ, ఫర్ అంటే కోసం, ఒక ఎంక్వైరీ కోసం హీ హ్యాస్ గాన్ అతడు వెళ్ళాడు. ఆల్ దోస్ పీపుల్, ఆల్ దోస్ పీపుల్ అంటే స్టేషన్లో ఇంకా కొంతమంది ఉండుంటారు, వాళ్ళందరిని చూపించి ఆల్ దోస్ పీపుల్ వారందరూ హ్యావ్ కమ్, హ్యావ్ కమ్ వచ్చారు అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, హ్యావ్ కమ్, ఆల్ దోస్ పీపుల్ హ్యావ్ కమ్ హియర్ టు మీట్ సిఐసార్, అంటే టు మీట్ సిఐసార్, సిఐసార్ని కలవడానికి ఆల్ దోస్ పీపుల్ హ్యావ్ కమ్ హియర్, వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు. టెల్ మీ ద మ్యాటర్, విషయం ఏంటో చెప్పు, టెల్ మీ ద మ్యాటర్, విషయం ఏంటో చెప్పు అని చెప్తాడు. చెప్పగానే ఐ కిల్డ్ ఏ మ్యాన్ సార్, ఐ కిల్డ్ ఏ మ్యాన్ సార్, నేను ఒక వ్యక్తిని చంపాను సార్ అని చెప్తుంది. చెప్పగానే ఒక్కసారి స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ వస్తాడు దగ్గరికి, వచ్చి వాట్ ఈస్ ద ప్రాబ్లం అని ఇక్కడ ఉన్నటువంటి రైటర్ని అడుగుతాడు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లం, ప్రాబ్లం ఏంటి అని అడగగానే ఆ రైటర్ చెప్తాడు ఎస్ఐకి, ఏమని చెప్తాడంటే షీ సేస్ దట్ షీ హ్యాస్ కిల్డ్ సమ్వన్, షీ సేస్ దట్ ఆమె చెప్తూ ఉంది, ఏం చెప్తుందంటే షీ హ్యాస్ కిల్డ్ సమ్వన్, ఆమె ఎవరినో చంపిందని చెప్తూ ఉంది అని ఈ రైటర్ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి చెప్తాడు. ఆమె కలిసి చూస్తాడు ఆ ఎస్ఐ. చూడగానే ఆమె ఏముంటుందంటే కెన్ యూ గివ్ మీ సమ్ వాటర్ సార్, కెన్ యూ గివ్ మీ సమ్ వాటర్ సార్, నాకు కొంచెం వాటర్ ఇవ్వగలరా సార్ అని అడుగుతుంది. అడగగానే అక్కడ ఇంకొక ఎస్ఐ ఉంటాడు, ఆయన వచ్చేసి వాటర్ తీసుకొని ఇస్తాడనమాట. ఇవ్వగానే ఆమె కొంచెం బీపీ ఎక్కువై బీపీ టాబ్లెట్ వేసుకుంటుంది. వేసుకున్న తర్వాత ఈ ఎస్ఐ అడుగుతుంది అనమాట ఆమెని, ఏమడుగుతుందంటే వాట్ డిడ్ హ్యాపెన్ మేడం, వాట్ డిడ్ హ్యాపెన్ మేడం, ఏం జరిగింది మేడం, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, ఏమైనా సమస్య ఉందా, ఏం జరిగింది మేడం అని అడుగుతాడు. అడిగితే దానికి ఆమె చెప్తుంది నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్, ప్రాబ్లం ఏది లేదు సార్ అని ఆమె చెప్తుంది. చెప్పగానే ఈ ఎస్ఐ అడుగుతుండు మళ్ళీ, ప్లీజ్ టెల్ మీ వాట్ డిడ్ హ్యాపెన్, ప్లీజ్ టెల్ మీ వాట్ డిడ్ హ్యాపెన్, ఏం జరిగిందో దయచేసి నాకు చెప్పండి. ఐ ఆమ్ ఎస్ఐ హియర్, నేను ఇక్కడ ఎస్ఐని, ఏం జరిగిందో నాకు చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆమె ఏం చెప్తుందంటే
ఇజంట్ ద సిఐ సార్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్టేషన్. ఇజంట్ ద సిఐ సార్ అంటే సిఐ సారే కదా ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్టేషన్. స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ సిఐ సార్ కదా. లెట్ హిమ్ కమ్ అతను రానివ్వండి. ఐ విల్ టెల్ హిమ్ నేను అతనికి చెప్తాను. స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ సిఐ సార్ కదా, అతన్ని రానివ్వండి, అతనికి నేను విషయం చెప్తాను అని అంటది. అనగానే ఆ ఎస్ఐ అంటుండు, ఏమంటుండంటే, సో అయితే ఈజ్ ఓన్లీ ద సిఐ నీడెడ్ ఇన్ ద స్టేషన్. ఈజ్ ఓన్లీ ద సిఐ మాత్రమే నీడెడ్ అంటే అవసరం అవుతాడా. ఈజ్ ఓన్లీ ద సిఐ నీడెడ్ ఇన్ ద స్టేషన్లో సిఐ మాత్రమే అవసరం అవుతారా. వాట్ ఆర్ ద అదర్ పోలీస్ ఫర్ ఇక్కడ వాట్ ఈ ఫర్ ప్రిపోజిషన్ రెండు కూడా కలపాలి. వాట్ ఫర్ అంటే దేనికోసం, ఆర్ ద అదర్ పోలీస్ అంటే మిగతా పోలీసులు దేనికోసం ఉన్నారు. స్టేషన్లో సిఐ గారు మాత్రం అవసరం అవుతారా, మిగతా పోలీసులు దేనికోసం ఉన్నారు. వీఆర్ హియర్ టు ఎంక్వైర్ ద మ్యాటర్స్ మేము విషయాలను ఎంక్వైర్ చేయడానికి ఇక్కడ ఉన్నాము. అండ్ రైట్ డౌన్ స్టేట్మెంట్స్ని నోట్ చేసుకోవడానికి కూడా మేము ఇక్కడ ఉన్నాము అని ఈ ఎస్ఐ ఆమెతోటి చెప్తాడు. చెప్పి ఇంకేం చెప్తుందంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ టు టెల్ మీ, మీరు సౌకర్యవంతంగా లేనట్లయితే దేనికి, టు టెల్ మీ నాకు చెప్పడానికి మీకు సౌకర్యవంతంగా లేకపోతే ఐ విల్ కాల్ ద లేడీ కానిస్టేబుల్. నేను పిలుస్తాను ఎవరిని, ద లేడీ కానిస్టేబుల్ని పిలుస్తాను. బట్ కానీ ఇన్ మై ప్రెజెంట్ మెంటల్ స్టేటస్ అంటే ప్రస్తుతం నేనున్నటువంటి మానసిక స్థితిలో ఐ కాంట్ టెల్ దిస్ నేను ఇది చెప్పలేను. ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి నేను ఇది చెప్పలేను నేను ఇప్పుడున్న ప్రస్తుత మానసిక స్థితిలో. లెట్ సిఐ సార్ని రానివ్వండి. ఐ విల్ టెల్ హిమ్ నేను ఆయనకు చెప్తాను, సిఐ సార్ని రానివ్వండి అని అంటుంది. സാർ വരട്ടെ, ഞാൻ ആളോട് പറഞ്ഞോളാം. సరే ഒരു മിനിറ്റ്. పక్క పిలుస్తున్నాడు. ఒక నిమిషం సార్ అని చెప్పేసి పక్కకు రమ్మన్నట్లుగా పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఇద్దరు ఎస్ఐలు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు అనమాట. అప్పుడు ఈ పిలిచిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నాడు అనమాట, డిడ్ యూ అబ్జర్వ్ ద మెడిసిన్స్ దట్ లేడీ టుక్. డిడ్ యూ అబ్జర్వ్ అంటే మీరు అబ్జర్వ్ చేశారా అంటే మీరు గమనించారా. ద మెడిసిన్స్ అంటే ఆ మందులను, దట్ లేడీ టుక్ ఆ లేడీ తీసుకున్నటువంటి మందుల్ని మీరు గమనించారా. దే వర్ టేకెన్ బై దోస్ హూ హ్యావ్ మెంటల్ డిజార్డర్స్. ఓకే, దే వర్ టేకెన్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్. దే వర్ టేకెన్ అంటే అవి తీసుకోబడతాయి. ఏంటివి, ఆ మందులు తీసుకోబడతాయి. బై దోస్ వారి చేత, వారెవరంటే హూ హ్యావ్ మెంటల్ డిజార్డర్స్, ఎవరికైతే మెంటల్ డిజార్డర్స్ ఉంటాయో వారి చేత ఆ మందులు తీసుకోబడతాయి. డిడ్ యూ అబ్జర్వ్ ద మెడిసిన్స్ దట్ లేడీ టుక్. ఆ లేడీ తీసుకున్న మందుల్ని మీరు అబ్జర్వ్ చేశారా అని చెప్తాడనమాట. చెప్పి ఇంకేం చెప్తుందంటే, ఎస్ సార్, అవును సార్, ఐ పర్చేస్ దెమ్ ఫర్ మై మదర్. నేను వాటిని కొంటాను. ఫర్ మై మదర్, మా అమ్మగారి కోసం నేను ఆ మందులను కొంటాను. అవును సార్ అని ఖచ్చితంగా అతను చెప్తాడనమాట. చెప్తే దానికి ఈ ఎస్ఐ ఏం చెప్తుందంటే, దిస్ విల్ బి ఏ బిగ్ హెడేక్. ఇది ఒక పెద్ద హెడేక్ లాగా ఉండబోతుంది. యూ డూ వన్ థింగ్, నువ్వు ఒక పని చేయి. కాల్ ద సిఐ సార్. సిఐ సార్కి ఫోన్ చేయి. అండ్ ఇన్ఫార్మ్ హిమ్, అతనికి ఇన్ఫార్మ్ చేయి. ఇది ఒక పెద్ద హెడేక్ లాగా ఉండబోతుంది. యూ డూ వన్ థింగ్, నువ్వు ఒక పని చేయి. కాల్ ద సిఐ సార్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్, సిఐ సార్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్తాడు. చెప్పగానే ఎస్ఐ ఓకే సరే అని అంటాడు. ഹലോ സാറേ, ഒരു ഇൻറ്റിമേഷൻ തരാനുണ്ടായിരുന്നു. తర్వాత అని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి సిఐ సార్కి కాల్ చేస్తాడు అనమాట. కాల్ చేసి, సార్, ఐ హ్యావ్ టు గివ్ యూ యాన్ ఇన్ఫర్మేషన్. నేను మీకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే
యాన్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇవ్వాలి అని ఫోన్లో అనగానే అక్కడ ఫోన్లో ఉన్నటువంటి సిఐ చెప్తాడనమాట. ఏమనంటే వాట్ ఈజ్ ఇట్ ఏంటది అని చెప్తాడు. దానికి ఈ ఎస్ఐ చెప్తుండు, ఏ లేడీ హ్యాస్ కమ్ టు ద స్టేషన్. ఏ లేడీ హ్యాస్ కమ్ టు ద స్టేషన్ అంటే ఒక లేడీ స్టేషన్కి వచ్చింది. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఏ లేడీ హ్యాస్ కమ్ టు ద స్టేషన్, ఒక లేడీ స్టేషన్కి వచ్చింది. సేయింగ్ దట్ అంటే చెబుతూ, ఏం చెబుతూ, షీ హ్యాస్ కిల్డ్ సమ్వన్. షీ హ్యాస్ కిల్డ్ సమ్వన్, ఆమె ఎవరినో చంపిందని చెబుతూ ఒక లేడీ స్టేషన్కి వచ్చింది అని ఫోన్లో సిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. అప్పుడు ఈయన సిఐ అనమాట, ఈయన అంటుండనమాట, డిడ్ షీ సే షీ కిల్డ్, ఆమె చంపిందని చెప్పిందా అని అడిగి దాంతోపాటు హూమ్, ఎవరిని చంపిందని చెప్పింది అని అడుగుతాడనమాట. అడిగితే ఈ ఎస్ఐ ఏం చెప్తుందంటే షీ డిడెంట్ సే దట్, ఆమె అది చెప్పలేదు. షీ సేస్ దట్ షీ విల్ టెల్ ఇట్ ఓన్లీ టు యూ. షీ సేస్ దట్, ఆమె ఏం చెప్తుందంటే షీ విల్ టెల్ ఇట్ ఓన్లీ టు యూ అంటే మీకు మాత్రమే అది చెప్తుందని ఆమె చెప్తూ ఉంది అని చెప్తాడు అనమాట. చెప్తే ఐ విల్ కమ్ దేర్ నౌ, సిఏ అంటుండు, ఐ విల్ కమ్ దేర్ నౌ, నేను ఇప్పుడు అక్కడికి వస్తాను అని సిఐ అంటాడు. అన్న తర్వాత ఒక 5 minutesకి సిఐ స్టేషన్కి చేరుకుంటాడు. ఏం చెప్తుందంటే హూ ఈజ్ ద పర్సన్, ఎవరా వ్యక్తి అని అడుగుతాడు. అడగగానే షీ ఈజ్ ద వన్, ఇక్కడ ఉన్నటువంటి రైటర్ చెప్తుండు, షీ ఈజ్ ద వన్, ఆమెను చూపించి ఆమె అని చెప్తాడు. చెప్పగానే బ్రింగ్ హర్ ఇన్సైడ్, ఆమెని లోపలికి తీసుకొని రా అని చెప్పి సిఐ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆమెను కూర్చోబెట్టి అడుగుతాడు అనమాట, నౌ టెల్ మీ ద మ్యాటర్, వాట్ డిడ్ హ్యాపెన్, ఇప్పుడు విషయం చెప్పు, వాట్ డిడ్ హ్యాపెన్, ఏం జరిగింది అని చెప్పమంటాడు. చెప్పమనగానే ఆమె ఏం చెప్తుందంటే లాస్ట్ June 16th ఆన్ ఏ ఫ్రైడే, లాస్ట్ June 16th, పోయిన జూన్ 16వ తారీఖు, ఆన్ ఏ ఫ్రైడే అంటే శుక్రవారం రోజున, ఐ కిల్డ్ యాన్ యాంటీ సోషలిస్ట్, నేను ఒక యాంటీ సోషలిస్ట్ని చంపాను. ఎప్పుడు? శుక్రవారం రోజున, గత 16వ తారీఖు, జూన్ 16వ తారీఖున. హూ ఇన్సెసెంట్లీ ట్రబుల్డ్ మీ అంటే ఎవరైతే ఇన్సెసెంట్లీ అంటే నిరంతరాయంగా ట్రబుల్డ్ మీ నన్ను ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తిని, ఆయన ఒక సోషలిస్టు, ఆ వ్యక్తిని నేను చంపాను. అండ్ మరియు బరీడ్ హిమ్ ఇన్ ఎ ఫారెస్ట్ అంటే పాతి పెట్టాను. ఓకే, బరీడ్ హిమ్ అంటే అతన్ని పాతి పెట్టాను. ఇన్ ఏ ఫారెస్ట్ ఒక అడవిలో అతన్ని నేను పాతి పెట్టాను అని చెప్తుంది అనమాట. ఆ సిఐ షాక్ అయ్యి ఫారెస్ట్, విచ్ ఫారెస్ట్, అడవిలోనా, ఏ అడవిలో అన్నట్లుగా షాక్ అయ్యి అడుగుతాడు. దానికి ఆమె ఏం చెప్తుందంటే ఇన్ పూపారా అంటే పూపారా అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్లో నియర్ ద సెకండ్ మైల్ దగ్గర ఇన్ పూపారాలో నేను అతన్ని పాతి పెట్టాను. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ఏ ప్లాన్ అంటే ఒక ప్రణాళిక ప్రకారం ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ప్రతీదీ జరిగింది అని చెప్తుంది అనమాట. చెప్తే దానికి ఎస్ఐ అడుగుతుండు, హూమ్ డిడ్ యూ కిల్, నువ్వు ఎవరిని చంపావు, హూమ్ డిడ్ యూ కిల్ అని అడుగుతాడు. దానికి ఆమె ఏం చెప్తుందంటే హిజ్ నేమ్ ఈజ్ వివేక్, అతని పేరు వివేక్. హీ వాజ్ ఏ ఉమనైజర్ అంటే స్త్రీ వ్యామోహం కలిగినటువంటి వ్యక్తి అతడు. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకానొకప్పుడు, హీ యూజ్డ్ టు బి మై ఫ్రెండ్ అంటే అతడు ఉండేవాడు. ఎలా? మై ఫ్రెండ్, నా ఫ్రెండ్గా ఉండేవాడు. డ్యూరింగ్ సమ్ జర్నీ టుగెదర్, డ్యూరింగ్ అంటే సమయంలో, ఏ సమయంలో? సమ్ జర్నీ టుగెదర్, మేమిద్దరం కలిసి జర్నీ చేసిన సమయంలో. హీ క్లిక్డ్ మై బాత్రూమ్
హీ క్లిక్డ్ మై బాత్రూమ్ ఫొటోస్. ఇక్కడ క్లిక్ అంటే ఫోటోలు తీయడానికి క్లిక్ అని చెప్పొచ్చు. క్లిక్డ్ అంటే ఫోటోలు తీశాడని. హీ క్లిక్డ్ మై బాత్రూమ్ ఫొటోస్. నా బాత్రూమ్ ఫోటోలను అతడు ఫోటోలు తీశాడు. అండ్ స్టార్టెడ్ మొదలుపెట్టాడు. ఏంటిది? థ్రెటనింగ్ మీ. థ్రెటనింగ్ అంటే బెదిరించడం. ఓకే, హీ క్లిక్డ్ మై బాత్రూమ్ ఫొటోస్ అండ్ స్టార్టెడ్ థ్రెటనింగ్ మీ. అతడు నా బాత్రూమ్ ఫోటోలను తీసి నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. వెన్ హిజ్ హరాస్మెంట్ వాజ్ అన్బేరబుల్. వెన్ హిజ్ హరాస్మెంట్, ఇక్కడ హరాస్మెంట్ అంటే వేధింపులు అనమాట. వెన్ హిజ్ హరాస్మెంట్, అతని యొక్క వేధింపులు, వాజ్ అన్బేరబుల్ అంటే భరించలేనటువంటివి అని అర్థం అనమాట. ఎప్పుడైతే అతను వేధింపులు భరించలేకుండా ఉన్నాయో, ఐ టుక్ హిమ్ టు ద ఫారెస్ట్. ఐ టుక్ హిమ్ టు ద ఫారెస్ట్ అంటే నేను అతన్ని అడవికి తీసుకెళ్ళాను. ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఏ టెంట్ మీట్. ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అంటే ఆ వంకతో, ఆ సాకుతో అని అర్థం. ఏ వంక అంటే ఏ టెంట్ మీట్ అంటే అడవిలో ఒక టెంట్ వేసుకొని కలుద్దాం అనే ఒక వంకతోటి, ఆ సాకుతోటి ఐ టుక్ హిమ్ టు ద ఫారెస్ట్, నేను అతన్ని అడవికి తీసుకెళ్ళాను. ఓకే, తర్వాత ఐ కిల్డ్ దేర్ అండ్ బరీడ్ హిమ్. ఐ కిల్డ్ దేర్, అక్కడ నేను అతన్ని చంపేశాను. అండ్ మరియు బరీడ్ హిమ్, అతన్ని పాతి పెట్టాను. హూ ఈజ్ హీ టు ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్. హూ ఈజ్ హీ, అతనెవరు, టు ఇంటర్ఫియర్ జోక్యం చేసుకోవడానికి, ఇన్ మై లైఫ్ నా జీవితంలో, నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి అతనెవరు అని ఈ విషయాలన్నీ కూడా సిఐకి చెప్తుందన్నమాట. అప్పుడు సిఐ ఏం చెప్తుందంటే, దెన్ వై ఆర్ యూ మేకింగ్ దిస్ కన్ఫెషన్ నౌ. దెన్ అంటే మరి, వై ఆర్ యూ మేకింగ్ ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే దిస్ కన్ఫెషన్ నౌ. ఇక్కడ కన్ఫెషన్ అంటే నేరాన్ని ఒప్పుకోవడం అనమాట. కన్ఫెషన్ అంటే చేసిన నేరాన్ని ఒప్పుకోవడం. మరి ఎందుకు నువ్వు ఇప్పుడు చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె ఏం చెప్తుందంటే, బికాజ్ ఎందుకంటే, వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్. వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్. వాట్ ఐ డిడ్, నేను ఏదైతే చేశానో అది తప్పు. బికాస్ వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్, ఎందుకంటే నేను ఏదైతే చేశానో అది తప్పు. నో సిటిజన్ హ్యాస్ ద రైట్. ఇక్కడ సిటిజన్ అంటే పౌరుడు లేదా పౌరురాలు. నో సిటిజన్ హ్యాస్ ద రైట్ అంటే హక్కు. ఏ పౌరుడికి కూడా లేకపోతే ఏ పౌరురాలకి కూడా హక్కు లేదు. ఏ హక్కు లేదు? టు టేక్ ద లా ఇంటూ దేర్ ఓన్ హ్యాండ్స్ అంటే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ పౌరుడికి లేదు అని చెప్తుంది అన్నమాట. సార్ 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 డాడు సిఐని సార్ అని పిలుస్తాడు. పిలవగానే వాట్స్ ఇట్ మ్యాన్, కమ్ హియర్, ఏంటయ్యా ఇట్రా. పిలవగానే ఏంటయ్యా ఇట్రా అని ఆ ఎస్ఐని సిఐ పిలుస్తాడు. పిలవగానే ఆ ఎస్ఐ సిఐకి చెప్తుండు. ఏం చెప్తుండంటే, షీ హ్యాజ్ సమ్ మెంటల్ డిసార్డర్. షీ హ్యాజ్, ఆమెకుంది ఏముందంటే సమ్ మెంటల్ డిసార్డర్, ఆమెకు కొంచెం మెంటల్ డిసార్డర్ ఉంది. ఐ సా హర్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ మెంటల్ ఇల్నెస్. ఐ సా హర్, నేను ఆమెని చూశాను. ఏం చూశాను? టేకింగ్ మెడిసిన్స్, మెడిసిన్స్ తీసుకోవటం. దేనికోసం అంటే ఫర్ మెంటల్ ఇల్నెస్. ఓకే, మానసిక అనారోగ్యం కోసం ఆమె మందులు తీసుకోవడం నేను చూశాను. షీ హ్యాజ్ సమ్ మెంటల్ డిజార్డర్, ఆమె కొంచెం మెంటల్ డిజార్డర్ ఉంది అని ఈఎస్ఐ సిఐకి చెప్తుంటాడు. చెప్పగానే అతను చెప్పింది నమ్మి నో వండర్, అయితే ఇట్లా చెప్పడంలో ఏం ఆశ్చర్యం ఏం లేదు, నో వండర్ అని అనేస్తాడు. అనే తర్వాత ఈ సిఐ ఏం చెప్తాడంటే ఆమెకి, గివ్ యువర్ యాక్యురేట్ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ టు దిస్ ఆఫీసర్. గివ్ అంటే ఇవ్వు, ఏంటిది? యువర్ యాక్యురేట్ అడ్రస్. యాక్యురేట్ అంటే ఖచ్చితమైనటువంటి అని అర్థం. గివ్ యువర్ యాక్యురేట్ అడ్రస్, నీ ఖచ్చితమైన అడ్రస్ని ఇవ్వు. అండ్ అదర్ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ కూడా ఎవరికి? టు దిస్ ఆఫీసర్. ఓకే, ఎవరైతే ఎస్ఐ ఇతనికి ఇందాక చెప్పాడో ఆమెకి మెంటల్ డిసార్డర్ ఉందని, ఆ ఎస్ఐకి ఈ ఆమె యొక్క అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకేం చెప్తుందంటే, హీ రైట్ డౌన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ.
అతడు ప్రతిదీ కూడా క్లియర్గా నోట్ చేసుకుంటాడు. మీ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అతనికి ఇవ్వండి అని చెప్తాడు. చెప్పి ఇంకేం చెప్తుందంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. లుక్ ఇన్ టు అంటే పరిశీలించడం అనమాట. వీ విల్ లుక్ ఇన్ టు ఇట్, మేము అది పరిశీలిస్తాము. యూ మే గో నౌ, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు అని ఆమెకి చెప్తాడు. చెప్పగానే ఆమె వెళ్తూ ఉంటుంది. ఆమె వెళ్తున్నప్పుడు ఆ పక్కనున్న ఎస్ఐ తోటి ఈసీఐ అంటుంటాడు ఏమని, యూ షుడ్ హ్యావ్ సెండ్ హర్ బిఫోర్ ఐ కేమ్. యూ షుడ్ హ్యావ్ సెండ్ అంటే నువ్వు పంపించి ఉండాల్సింది. ఎవరిని? ఆమెని. ఎప్పుడు? బిఫోర్ ఐ కేమ్ అంటే నేను రాకముందే నువ్వు ఆమెని పంపించి ఉండాల్సింది. సచ్ ఏ నాన్ సెన్స్ പറഞ്ഞു വിട്ടുവിടായിരുന്നു ഒരു മാരണങ്ങൾ అని అంటాడనమాట. అనగానే ఇది విని ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి ఏమంటుందంటే ఆర్ యూ అవాయిడింగ్ మీ, ఆర్ యూ అవాయిడింగ్ మీ అంటే మీరు నన్ను పట్టించుకోవట్లేదా, అంటే నేను చెప్పిన విషయాన్ని మీరు పట్టించుకోవట్లేదా. ఆర్ యూ అవాయిడింగ్ మీ, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి. సార్ విశ్వస్తాలు దిస్ బిలాంగ్ టు ద మ్యాన్ ఐ కిల్డ్ అంటే ఒక కార్డు చూపించి ఆ కార్డు సిఐకి ఇచ్చి దిస్ బిలాంగ్స్ టు ద మ్యాన్ ఐ కిల్డ్, ఇది నేను ఎవరైతే చంపానో ఆ చంపిన వ్యక్తికి చెందినది. బిలాంగ్స్ టు అంటే చెందడం అనమాట. దిస్ బిలాంగ్స్ టు ద మ్యాన్, ఇది ఆ వ్యక్తికి చెందినది. ఆ వ్యక్తి ఎవరంటే ఐ కిల్డ్, నేను చంపినటువంటి వ్యక్తికి చెందినది ఇది అని ఒక కార్డు ఇస్తుంది. ఇచ్చి జస్ట్ ఎంక్వైర్ చేసుకోండి. యూ విల్ గెట్ టు నో అంటే తెలుస్తుంది అని అర్థం. యూ విల్ గెట్ టు నో, మీకు తెలుస్తుంది విషయం ఏంటన్నది మీకు తెలుస్తుంది, మీరు ఎంక్వైర్ చేసుకోండి అని చెప్పి పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఎస్ఐ అంటుంటాడు సిఐ తోటి. ఏమంటున్నాడంటే ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ ఎ జస్ట్ మేర్ కేస్. ఇక్కడ మేర్ కేస్ అంటే సాధారణమైన కేసు అనమాట. ఓకే, ఐ డోంట్ థింక్ నేను అనుకోవట్లేదు, ఇట్ వాజ్ ఎ జస్ట్ మీర్ కేస్, ఇది ఒక కేవలం సాధారణమైన కేసు అని నేను అనుకోవట్లేదు సార్ అని. ఇంకేమంటాడంటే దెర్ ఈజ్ సమ్ ట్రూత్ వాట్ షీ సేస్, దెర్ ఈజ్ సమ్ ట్రూత్ కొంచెం నిజం ఉంది. వాట్ షీ సేస్ ఆమె చెప్తున్న దాంట్లో కొంచెం నిజం ఉంది అని చెప్తాడు అనమాట. చెప్పగానే దానికి ఈ సిఐ చెప్తుండు ఏం చెప్తుండంటే ఐ విల్ సీ ఇట్, నేను చూస్తాను. యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు, నేను అది చూస్తాను అన్నట్లుగా ఈ ఎస్ఐని అంటాడు.